ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏపీ జలదోపిడికి బాటలు పరుస్తున్నది. 2 ఏళ్లుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పడవ పెట్టింది. ఒకవేళ పూర్తి చేసి ఉంటే ఇప్పటికిప్పుడు అదనంగా మరో 40 టీఎంసీల వరకు వినియోగించుకునే అవకాశం ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఇక శ్రీశైలం నుంచి జలాలను ఎత్తి ఆయా రిజర్వాయర్లో నిల్వ చేసుకునే అవకాశం దక్కేదన్నారు. కానీ ప్రభుత్వం పనులను పూర్తి చేయకపోవడంతో తెలంగాణ తన కోట నీటిని కూడా వినియోగించుకోలేకపోతే అవస్థలు పడుతుంది. పండగ చేసుకుంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా నిర్లక్ష్యం చూపుతోంది. ప్రభుత్వ వైఖరిని గమనిస్తే కృష్ణా జలాలను ఏపీ తన్నుకుపోయేందుకు సహకరిస్తున్నట్టు అనిపిస్తోందని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువలను రద్దు చేసింది. 2 ఏళ్లుగా ప్రాజెక్టులోని ఏ ఒక్క పనిని కూడా చేయడం లేదు. నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ఆ వైపు కన్నెత్తి చూడటమే లేదు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను సైతం 45 టీఎంసీలకే పరిమితం చేసి తీరని విద్రోహాన్ని తలపెట్టింది. ఉమ్మడి ఏపీ ప్రణాళికలకు అనుగుణంగా కొత్త లిఫ్ట్ స్కీమ్ కు శ్రీకారం చుట్టి జూరాలపై మరో పెనుభారాన్ని మోపింది. ఇదే సమయంలో ఏపీ మాత్రం 2 ఏళ్లుగా విచ్చలవిడిగా జలదోపిడికి పాల్పడుతుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోటాకు మించి గుట్టు చప్పుడు కాకుండా నీళ్లను తరలిస్తున్నారని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కలిపి 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. 35,000 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలయ్యాయి. మొదటి దశలో తాగునీటి పనులను, రెండో దశలో సాగునీటి పనులను పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రాజెక్టును ప్రారంభించింది మొదలు ఏపీతో పాటు స్వరాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు అనేక అడ్డంకులు సృష్టించారు. ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైన కుట్రలకు పాల్పడ్డారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించి ఎప్పటికప్పుడు ఆ కుట్రలను తిప్పికొడుతూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి పీఆర్ఎల్ఎస్ ప్రాజెక్టు పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా 18 ప్యాకేజీల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత చేపట్టింది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చల్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1546 నీటి కుంటలు, చెరువులను నింపి తర్వాత 1226 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో మొదటి దశ తాగునీటి పనులను చేపట్టింది. బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయే నాటికి నాలపూరు 8 కిలోమీటర్ల ప్రధాన కాలువలో కేవలం 2 కిలోమీటర్ల పనులే పెండింగ్ లో ఉన్నాయి. కాలువ మార్గంలో పెద్ద బండరాలు ఉండటంతో కంట్రోల్ బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇందుకు అంచనాలను సవరించాల్సి ఉంది. ఆ మేరకు సర్కార్కు ప్రతిపాదనలు పంపగా కాంగ్రెస్ సర్కార్ 6 నెలల క్రితం వరకు వాటిని పెండింగ్ లో పెట్టింది. దీంతో పాటు ఉద్దండాపూర్ రిజర్వాయర్, పంప్ హౌస్ పనులు సైతం నత్తనడకనే కొనసాగుతున్నాయి. పీఆర్ఎల్ఐఎస్ స్కీమ్ లో మొత్తంగా 4 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఉద్దండాపూర్ మినహా 3 ఇప్పటికే సిద్ధమయ్యాయి. నాలపూర్ పంపింగ్ స్టేషన్ 1లో 2 పంపుల వెట్ రన్ ను కేసీఆర్ విజయవంతంగా 2023 సెప్టెంబర్లోనే నిర్వహించారు. పంపులు, ఏదుల, వట్టెం పంపులను డ్రై రన్, వెట్ రన్ కోసం అధికారులు సిద్ధం చేశారు. అయితే ఆయా పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ ప్రక్రియను చేపట్టడం లేదు. దాదాపు 500 కోట్ల బకాయి బిల్లులో మినిమం 10 కోట్లు చెల్లించినా కనెక్షన్ ఇస్తామని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నా దుస్థితి నెలకొంది. దీనిని బట్టే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రీతిన నిర్లక్ష్యం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. పీఆర్ఎల్ఐఎస్ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరోవైపు ఇప్పటికే కేటాయించిన తెలంగాణ ఉద్యమానికి జడిసి రాజీవ్ బీమా ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు 20 టీఎంసీలను కంటి తుడుపుగా కేటాయించారు. కానీ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రాజెక్టు పనులేమీ పూర్తి కాలేదు. కేసీఆర్ ప్రభుత్వమే ఆ పనులను పూర్తి చేసింది. ప్రస్తుతం బీమా ప్రాజెక్టు కింద 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇంకా 40,000 ఆయకట్టుకు నీరందించే పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు కింద పూర్తిస్థాయి సాగునీరు అందించకముందే కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం తలపెట్టింది. బీమా ప్రాజెక్టు డ్యూటీని 10,000 ఎకరాల నుంచి 15,000కు పెంచింది. తద్వారా 20 టీఎంసీల కేటాయింపుల్లో 7.33 టీఎంసీల నీటిని సేవింగ్స్ కింద చూపించి కోత విధించింది.
భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు చెందాల్సిన 7.33 టీఎంసీల జలాల్లో 7.11 టీఎంసీలను నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేటాయించింది. ఈ ప్రాజెక్టుకైనా శ్రీశైలం నుంచి కొత్తగా పంపులను ఏర్పాటు చేస్తుందా అంటే అది లేదు. భీమాలో భాగంగా నిర్మించిన భూత్పూర్ నుంచే నీళ్లను వాడుకోవాలని నిర్ణయించి భారీ ద్రోహం తలపెట్టింది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుపై 5.48 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉండగా అదనంగా మరో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు భారాన్ని మోపింది. దీంతో జూరాల ద్వారా వానాకాలం పంటకే నీరందించలేని దుస్థితి కల్పించింది. అదేగాక ప్రాజెక్టు కింద సాగునీటితో పాటు మిషన్ భగీరథ కేటాయింపులు కూడా ఉన్నాయి. PRLIS కు గత బీఆర్ఎస్ సర్కార్ 90 టీఎంసీలను కేటాయించగా దానిని సైతం 45 టీఎంసీలకు కుదించేందుకు సిద్ధమైంది. దీంతోనే పాలమూరుకు తీరని విద్రోహాన్ని తలపెట్టింది.